ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక మెలిక పెట్టింది. కనీసం వాళ్ళని ఫేజ్ 2 విస్తరించుకోవడానికి సీమ్లెస్గా ప్రయాణం చేయడానికి వాళ్ళతోని ఖచ్చితమైన ఒప్పందం తీసుకొని రండి, అప్పుడు మీకు ఫేజ్ 2కి మేము అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రెండోసారి తిరకాసు పెట్టారు. మళ్ళీ ఎల్ఎన్టీని సంప్రదించినాం. మేము ఆ డెఫినెటివ్ అగ్రిమెంట్ కూడా మేము చెయ్యము, మా సంస్థ మీరేం నిర్మించుకోదలుచుకున్నారో మీరేమైనా నిర్మించుకోండి, మాది మాదే మీది మీదే, మీరు మేము భాగస్వాములం కాము, భవిష్యత్తు నిర్వహణలో కూడా మీతో మేము చేరము, మేము దేనికి ఒప్పుకోమని చెప్పి ఎలాంటి స్పష్టంగా తిరస్కరించింది. అప్పుడు మాకున్న ప్రత్యామ్నాయం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. వాళ్ళు భాగస్వామ్యానికి ఒప్పుకోవట్లేదు, ఎలాంటి వాళ్ళు భవిష్యత్తులో మనం విస్తరించడానికి ఎన్ఓసి కూడా ఇస్తలేరు, ఖచ్చితమైన ఒప్పందం కూడా చేస్తలేరు. కానీ మాకు ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి, మా అవసరాలు, మా నగరం విశ్వనగరం కావాలంటే, మేము పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇంకొక 122 కిలోమీటర్లు మెట్రో విస్తరణ చేయాల్సిందే. మరి ఏమి చేయాలి? మా అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, కలెక్టర్ గారు, నేను, మిగతా ఎలాంటి వాళ్ళతో చర్చలు చేసినప్పుడు మీకున్న ఏకైక ప్రత్యామ్నాయం మీరు ఎలాంటి సంస్థ నుంచి ఇప్పుడున్న ఎలాంటి మెట్రోని మీరు కొనుగోలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు మీరు యజమాని అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఫేజ్ 1కు మీరే యజమానులు అయితే, ఫేజ్ 2కు కేంద్ర ప్రభుత్వం పెడుతున్న అన్ని నిబంధనలకు యజమానులుగా మీరు సంతకం పెట్టవచ్చు. అప్పుడు ఫేజ్ 2 కూడా సులభంగా మీకు అనుమతులు వస్తాయి, నిధులు వస్తాయి. దాంతో దాదాపుగా 200 కిలోమీటర్ల మెట్రో హైదరాబాద్ నగరం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి అటు మేడ్చల్కు, ఇటు షామీర్పేట్కు, అటు హైటెక్ సిటీ నియోపోలిస్ వరకు, ఇటు చందానగర్ నుంచి దాటుకొని మీకు రామచంద్రాపురం వరకు కానీ, హయత్ నగర్ నుంచి మన ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కానీ, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చంద్రాయణగుట్ట, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కానీ అన్ని రూట్లు ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి మేము స్పష్టంగా ఎల్ఎన్టీతో కూర్చొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. మరి మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాము ఎల్ఎన్టీని, మరి దీన్ని ఎట్లా మీరు కొనుగోలు చేసినప్పుడు మా అధికారులను కూడా మీరు అందులో భాగస్వామ్యం చేయండి అని అంటే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాసినాం. మీరు ఎవరి పేరు ఇస్తారో ఇవ్వండి అని. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మెట్రో ఎండీని సుశీల్ కుమార్ని తెలంగాణ రాష్ట్రం ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయాలనుకున్నది అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సభ్యుడిగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆల్ దీస్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్స్. 30,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ ఆస్తిని 15,000 కోట్ల రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, చర్చలు చేసి, నెగోషియేట్ చేసి, ఆఫీసర్స్ కమిటీ వేసి, ఆఫీసర్స్ కమిటీ పైన క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మొబిలైజేషన్ భట్టి గారిని, ఉత్తమ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, జూపల్లి కృష్ణారావు గారిని పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి అక్కడి నుంచి క్యాబినెట్కు తీసుకొచ్చి, క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చి 30,000 కోట్ల రూపాయలు నికరంగా పెట్టిన మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఎల్ఎన్టీని ఒప్పించి 15,000 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. ఈరోజు మేము విస్తరించాలనుకుంటున్న మెట్రో హైదరాబాద్లో పర్ కిలోమీటర్ మీ రోజు కొత్తగా కట్టాలనుకుంటే కూడా 350 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లా లెక్కేసుకున్న 70 కిలోమీటర్ల మెట్రో ఈరోజు ఉన్న పలంగా కూడా 25,000 కోట్ల రూపాయల ఆస్తి.